సంజు శాంసన్ ఊచకోత విధ్వంసానికి చిత్తుగా ఓడిపోయారు ముంబై ఇండియన్స్. 101 పరుగులతో మరోసారి సెంచరీ చేసి ప్రత్యర్థి టీంకి చుక్కలు చూపించాడు సంజు శాంసన్. 103 పరుగుల భారీ తేడాతో ఘన విజయాన్ని సాధించారు చెన్నై సూపర్ కింగ్స్. ఈ మ్యాచ్ గెలుపుతో పాయింట్ల పట్టిక స్థానంలో 5వ స్థానానికి చేరారు చెన్నై సూపర్ కింగ్స్. బౌలింగ్తో ఫీల్డింగ్తో అదరగొట్టారు చెన్నై సూపర్ కింగ్స్. టాస్ ఓడి మొదటిగా బ్యాటింగ్ చేసిన సిఎస్కే 207 పరుగులు చేసి 6 వికెట్లని కోల్పోయింది. 208 పరుగులతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ 104 పరుగులకే ఆలౌట్ అయిపోయింది. ఎంఐ టాప్ ఆర్డర్ అంతా కుప్పకూలిపోవడంతో ఘోర ఓటమి పాలైపోయింది ముంబై ఇండియన్స్. క్వింటన్ డికాక్ 7 పరుగులకే పెవిలియన్ చేరాడు. నమందీర్ 0, సూర్యకుమార్ యాదవ్ 35 పరుగులు, తిలక్ వర్మ 37 పరుగులు, హార్దిక్ పాండ్యా 1 పరుగు, రూథర్ఫర్డ్ 0కే పెవిలియన్ చేరడంతో పీకర్లతో కష్టాల్లో పడి ఓటమి పాలైంది ముంబై ఇండియన్స్. అఖిల్ హుసేన్ 4 వికెట్లని తీశాడు. ముఖేష్ చౌదరి 1 వికెట్ని తీశాడు. నూర్ అహ్మద్ 2 వికెట్లు తీశాడు. రుతురాజ్ గైక్వాడ్ 22 పరుగులు, సర్ఫరాజ్ ఖాన్ 14 పరుగులు, శివన్ దుబై 5 పరుగులు, బ్రేవిస్ 21 పరుగులు చేశారు. అసలు చెన్నై సూపర్ కింగ్స్ ముంబై ఇండియన్స్ ని ఎలా ఓడించిందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. ముంబై ఇండియన్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. వాంకడే స్టేడియం వేదికగా మ్యాచ్ జరిగింది. చెన్నై సూపర్ కింగ్స్ నుండి మొదటిగా బ్యాటింగ్ చేయడానికి సంజు శాంసన్, రుతురాజ్ గైక్వాడ్ వచ్చారు. ముంబై ఇండియన్స్ నుండి పవర్ ప్లే మొదటి ఓవర్ బౌలింగ్ చేయడానికి బుమ్రా వచ్చాడు. ముంబై ఇండియన్స్ హోమ్ గ్రౌండ్ అంతా ఎల్లో ఆర్మీతో బ్లూ ఆర్మీతో నిండిపోయింది. ఈ రోజు రుతురాజ్ గైక్వాడ్ మంచి టచ్ లోకి వచ్చినట్టే కనిపించి 3వ ఓవర్ చివరి బంతికి అవుట్ అయ్యాడు. 14 బంతులు 22 పరుగులు చేసి 3 4లు 1 6 కొట్టి గజన్ఫర్ బౌలింగ్ లో తిలక్ వర్మ పట్టిన క్యాచ్ తో మరోసారి పవర్ ప్లే లోనే పెవిలియన్ చేరాడు రుతురాజ్. తర్వాత బ్యాటింగ్ కి వచ్చాడు సర్ఫరాజ్ ఖాన్. నెంబర్ 3లో ఆయుష్ మాత్రే బ్యాటింగ్ కి వస్తాడు. కానీ గాయం కారణంగా రూల్డ్ అవుట్ అయ్యాడు ఆయుష్ మాత్రే. ఈ మ్యాచ్ లోనైనా ఎంఎస్ ధోని ఆడతాడని ఫ్యాన్స్ వస్తే ఈ మ్యాచ్ లో కూడా ఎంఎస్ ధోని ఆడలేదు. మరోవైపు ఎంఐలో రోహిత్ శర్మ కూడా ఈ మ్యాచ్ లో ఆడలేదు. ఇంజురీస్ కారణంగా మంచి ప్లేయర్లు రూల్డ్ అవుట్ అయ్యారు. తిరిగి మళ్ళీ ఎప్పుడు ఆడతారనే దానికోసం వేచి చూడాలి. 4వ ఓవర్లో బుమ్రా వేసిన మొదటి బంతినే 4గా తరలించాడు సర్ఫరాజ్ ఖాన్. తర్వాత సంజు శాంసన్ కూడా వరుసగా బౌండరీలతో దంచి కొడుతున్నాడు. పవర్ ప్లే ఆఖరి ఓవర్ మిచెల్ శాట్నర్ బౌలింగ్ చేయడానికి వచ్చాడు. వరుసగా 2 4లు కొట్టి సర్ఫరాజ్ ఖాన్ మిచెల్ శాట్నర్ తెలివిగా వేసిన 4వ బంతికి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. 8 బంతుల్లో 14 పరుగులు చేసి వెనుదిరిగాడు. తర్వాత బ్యాటింగ్ కి వచ్చాడు శివన్ దుబే. హార్దిక్ పాండ్యా వేసిన 2 ఓవర్లు కూడా దాదాపు 38 పరుగుల భారీ పరుగుల్ని సమర్పించాడు. పవర్ ప్లే పూర్తయ్యేసరికి సిఎస్కే 73 పరుగులు చేసి 2 వికెట్లని కోల్పోయారు. ఇది సిఎస్కేకి ఎంఐకి తప్పనిసరిగా గెలవాల్సిన మ్యాచ్. సంజు శాంసన్ మొదటి బంతి నుండి విరుచుకుపడుతూ ఆడుతున్నాడు. 6లతో 4లతో చెలరేగిపోతున్నాడు. 8.1 ఓవర్ల దగ్గర శివన్ దుబే తన వికెట్ ని కోల్పోయాడు. 8 బంతుల్లో 5 పరుగులు చేసి గజన్ఫర్ బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఈ సీజన్ లో శివన్ దుబే నుండి అసలు చెప్పుకోదగ్గ పరుగులైతే రాలేదు. ప్రతిసారి నిరాశపరుస్తున్నాడు శివన్ దుబే. తర్వాత బ్యాటింగ్ కి వచ్చాడు బ్రేవిస్. 9 ఓవర్లు పూర్తయ్యేసరికి సిఎస్కే 3 టాప్ ఆర్డర్ బ్యాటర్ల వికెట్ ని కోల్పోయారు. 9.1 ఓవర్ల దగ్గర బ్రేవిస్ కొట్టిన 6తో సిఎస్కే 102 పరుగుల్ని పూర్తి చేసుకుంది. 10 ఓవర్లు పూర్తయ్యేసరికి సిఎస్కే 111 పరుగులు చేసి 3 వికెట్లని కోల్పోయింది. 10.3 ఓవర్ల దగ్గర సంజు శాంసన్ తన హాఫ్ సెంచరీని పూర్తి చేశాడు. 26 బంతుల్లో 53 పరుగులు చేశాడు. 2 6లు 2 4లు కొట్టాడు సంజు శాంసన్. వరుసగా బౌండరీలతో చెలరేగుతున్న బ్రేవిస్ వికెట్ ని 11వ ఓవర్లో చివరి బంతికి ఎంఐ సాధించింది. 11 బంతులు 21 పరుగులు చేసి అశ్విని కుమార్ బౌలింగ్ లో బుమ్రా పట్టిన క్యాచ్ తో వెనుదిరిగాడు బ్రేవిస్. తర్వాత బ్యాటింగ్ కి వచ్చాడు కార్తిక్ శర్మ. 14.2 కోట్లు పెట్టి కొన్న ఈ ప్లేయర్ పై చాలా ప్రెజర్ ఉంది. ఈ సీజన్ లో ఇప్పటివరకైతే కార్తిక్ నుండి మంచి నాక్ రాలేదు. సిఎస్కే మంచి పార్ట్నర్షిప్ ని బిల్డ్ చేస్తుంది అనుకునే లోపే వికెట్లను తీస్తున్నారు ఎంఐ. అశ్విని కుమార్ వరుసగా బౌన్సర్లని వేస్తూ సిఎస్కే బ్యాటర్లని కాస్త ఇబ్బంది పెడుతున్నాడు. 13.2 ఓవర్ల దగ్గర కార్తిక్ శర్మ 6తో ఐపీఎల్ సీజన్లో తన మొదటి ఖాతాని మొదలు పెట్టాడు. తర్వాత మరో 6తో తన ప్రైస్ ట్యాగ్ ప్రెజర్ని తగ్గించుకున్నాడు. 16.5 ఓవర్ల దగ్గర కార్తిక్ శర్మ అవుట్ అయ్యాడు. 19 బంతుల్లో 18 పరుగులు చేసి బుమ్రా బౌలింగ్ లో శాట్నర్ పట్టిన క్యాచ్తో పెవిలియన్ చేరాడు. తర్వాత బ్యాటింగ్ కి వచ్చిన ఓవర్టన్ వరుసగా 2 4లు 1 6 కొట్టి 18వ ఓవర్ చివరి బంతికి అవుట్ అయ్యాడు. 7 బంతుల్లో 15 పరుగులు చేసి అశ్విని కుమార్ బౌలింగ్ లో నమందీర్ పట్టిన క్యాచ్తో వెనుదిరిగాడు. తర్వాత బ్యాటింగ్ కి వచ్చిన హుసేన్ 2 పరుగులు చేసి నాట్అవుట్ గా ఉన్నాడు. సంజు శాంసన్ గురించి అసలు ఏం చెప్పినా తక్కువే. మరో సెంచరీని పూర్తి చేసి రికార్డుల మూతని మోగిస్తున్నాడు. తన ఐపీఎల్ కెరియర్లో సంజుకి ఇది 5వ సెంచరీ. 54 బంతుల్లో 101 పరుగులు చేసి 6 6లు 10 4లు కొట్టి విధ్వంసకర బ్యాటింగ్తో నాట్అవుట్గా ఉన్నాడు సంజు శాంసన్. 20 ఓవర్లు పూర్తయ్యేసరికి సిఎస్కే 207 పరుగులు చేసి 6 వికెట్ని కోల్పోయింది. 208 పరుగుల లక్ష్యాన్ని ఎంఐకి ఇచ్చింది సిఎస్కే. ఎంఐ నుండి మొదటగా బ్యాటింగ్ చేయడానికి క్వింటన్ డికాక్, డానిష్ వచ్చారు. 6తో తన బౌండరీల ఖాతాని మొదలు పెట్టాడు క్వింటన్ డికాక్. మొదటి ఓవర్ చివరి బంతికి సిఎస్కేకి తన మొదటి బ్రేక్ త్రూ దొరికింది. డానిష్ 0కి అఖిల్ హుసేన్ బౌలింగ్ లో సంజు పట్టిన క్యాచ్తో పెవిలియన్ చేరాడు. తర్వాత బ్యాటింగ్ కి వచ్చాడు నమందీర్. 1.5 ఓవర్ల దగ్గర క్వింటన్ డికాక్ తన వికెట్ ని కోల్పోయాడు. 10 బంతుల్లో 7 పరుగులు చేసి ముఖేష్ చౌదరి బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. తర్వాత బ్యాటింగ్ కి వచ్చిన సూర్యకుమార్ యాదవ్ మొదటి బంతినే 4గా తరలించాడు. 2.3 ఓవర్ల దగ్గర నమందీర్ 0కే హుసేన్ బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. వరుసగా 3 వికెట్లను కోల్పోయి ఎంఐ కష్టాల్లో పడింది. తర్వాత బ్యాటింగ్ కి వచ్చాడు తిలక్ వర్మ. పవర్ ప్లే పూర్తయ్యేసరికి ఎంఐ 29 పరుగులు చేసి 3 వికెట్లను కోల్పోయింది. అద్భుతమైన బౌలింగ్తో ఎంఐని పవర్ ప్లేలో చాలా తక్కువ పరుగులకి కట్టడి చేశారు సిఎస్కే. 8.3 ఓవర్ల దగ్గర ఎంఐ తన 50 పరుగుల్ని పూర్తి చేసుకుంది. సిఎస్కే ఎంఐకి అసలు సులభంగా పరుగుల్ని ఇవ్వడం లేదు. 10 ఓవర్లు పూర్తయ్యేసరికి ఎంఐ 69 పరుగులు చేసింది.
11.5 ఓవర్ల దగ్గర తిలక్ వర్మ వికెట్ సిఎస్కేకి దొరికింది. 29 బంతుల్లో 37 పరుగులు చేసి అఖిల్ హుసేన్ బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. తర్వాత బ్యాటింగ్కి వచ్చిన కెప్టెన్ హార్దిక్ పాండ్యా కేవలం ఒక్క పరుగు చేసి నూర్ బౌలింగ్లో కాంబోస్ పట్టిన క్యాచ్తో పెవిలియన్ చేరాడు. తర్వాత బ్యాటింగ్కి వచ్చిన రుతర్ఫర్డ్ మొదటి బంతికే 0కే నూర్ బౌలింగ్లో కాంబోస్ పట్టిన క్యాచ్తో పెవిలియన్ చేరాడు. వరుస వికెట్లని కోల్పోతూ ఎంఐ పీకల్లోతో కష్టాల్లో పడింది. వరుసగా 2 బ్యాక్ టు బ్యాక్ వికెట్లను తీశాడు నూర్. తర్వాత బ్యాటింగ్కి వచ్చాడు షర్దుల్. 13.1 ఓవర్ల దగ్గర సూర్యకుమార్ యాదవ్ తన వికెట్ ని కోల్పోయాడు. 30 బంతుల్లో 35 పరుగులు చేసి అఖిల్ హుసేన్ బౌలింగ్ లో సర్ఫరాజ్ ఖాన్ పట్టిన క్యాచ్ తో వెనుదిరిగాడు. అఖిల్ హుసేన్ వేసిన ప్రతి ఓవర్లో ఒక వికెట్ ని తీస్తూ తన 4 ఓవర్ల స్పెల్ పూర్తయ్యేసరికి 4 వికెట్లను తీశాడు. తర్వాత బ్యాటింగ్ కి వచ్చాడు క్రిష్. ఎక్సలెంట్ బౌలింగ్ తో ఫీల్డింగ్ తో సిఎస్కే ఈ రోజు అదరగొట్టారు. 16.2 ఓవర్ల దగ్గర ఎంఐ 100 పరుగుల్ని పూర్తి చేసుకుంది. షర్దుల్ 6 పరుగులు, క్రిష్ 7 పరుగులు, బూమరా 2 పరుగులు చేసి అందరూ 104 పరుగులకే ఆల్అౌట్ అయిపోయారు. సిఎస్కే బౌలింగ్ తో ఎంఐని చిత్తుగా ఓడించి 103 పరుగుల తేడాతో ఘన విజయాన్ని సాధించారు. ఈ మ్యాచ్ గెలుపుతో సిఎస్కే పాయింట్ల పట్టిక స్థానాల్లో 5వ స్థానానికి చేరింది. ఎంఐ 8వ స్థానానికి చేరింది. ముంబై ఇండియన్స్ కి ఇది ఘోరమైన ఓటమి. ఇలాంటి ఫాస్టెస్ట్ క్రికెట్ అప్డేట్స్ గురించి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.